హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను గేట్వే ఇండియాకి వెళ్దామని అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి అది అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న స్టేషన్ అయితే మాత్రం శాండిల్స్ రోడ్ స్టేషన్. సో నాకంటే నేను ఉంటున్న ఇంటికి కొంచెం దగ్గరలో అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఎలా స్టార్ట్ అవ్వాలనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఇక్కడ నుంచి ఎలా అంటే సిఎస్టీ వెళ్ళే ట్రైన్లో ఎక్కాలన్నమాట. సో ఒకవేళ అంటే గేట్వే ఇండియాకి ఇక్కడ నుంచి బస్సులు ట్యాక్సీలు కూడా ఉంటాయి. సో కాకపోతే కొంచెం నాకు పాస్ ఉంది కాబట్టి సో సిఎస్టీకి అందుకని ఊరికే ఎందుకు అని చెప్పేసి ట్రైన్కి వెళ్దామని వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క స్టాపే ఉంటుంది, మస్జిద్ బందర్. సో అటు మస్జిద్ బందర్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇప్పుడు ఈ స్టాప్ నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది శాండిల్స్ రోడ్ స్టాప్ అనమాట. ఇది హార్బర్ లైన్లో ఎక్కాలి ట్రైన్. సో ఇంకోటి సెంట్రల్ లైన్లో కూడా ఎక్కచ్చు. సో ట్రైన్ అయితే వచ్చింది, నేను ఎక్కేసాను. సో ఇది అంటే పన్వేల్ టు సిఎస్టీ లేదా గోరేగాం టు సిఎస్టీ, అంధేరి టు సిఎస్టీ ట్రైన్లు ఉంటాయి కదా, అవి సిఎస్టీ ట్రైన్ ఎక్కేసేయాలన్నమాట, డైరెక్ట్ ట్రైన్. ఇక్కడ నుంచి చాలా దగ్గరే ఉంటుంది, జస్ట్ 5 minutes అనమాట. సో నెక్స్ట్ ఇంకొక స్టాప్ ఇది వస్తుంది, మస్జిద్ బందర్. సో ఆ స్టాప్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఒక్క స్టాపే ఉంటుంది నేను ఎక్కిన స్టాప్ నుంచి. సో ఇక్కడ అంటే ఇప్పుడు సిఎస్టీ నుంచి దిగేసి కూడా అది రూట్ ఎలా అనేది చూపించిపోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ మీరు అంటే దాదర్ నుంచి కానీ లేదా సో మీరు అటు వచ్చే వాళ్ళైతే కనుక సిఎస్టీ వస్తే దగ్గర అనమాట మీకు. మీరు ఎక్కడున్నా సరే ముంబైలో సో సిఎస్టీ వచ్చేస్తే అక్కడ నుంచి దగ్గరే అనమాట. సిఎస్టీ అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇక్కడ నుంచి చాలా దగ్గర, ట్యాక్సీలు బస్సులు చాలా ఉంటాయి. సో సిఎస్టీ అయితే వచ్చేసింది, దిగేశాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లోకల్ ట్రైన్ నుంచి బయటికి రాగానే ఇగో కొంచెం స్ట్రైట్ వెళ్ళాలి. అంటే లోకల్ ట్రైన్ దిగిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇగో రైట్ సైడ్కి బయటికి దారి ఉంటుంది అనమాట. ఇగోండి ఇది వెళ్తున్నాను. సో ఇదే అన్నమాట దారి. సో కొంచెం ఇట్లా బయటికి వెళ్ళిన తర్వాత సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనకు కొంచెం అంటే ఈ బిల్డింగ్స్ బాగుంటాయి. సో చాలా చూడడానికి కూడా, అక్కడ కూడా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా కూడా తీసుకోవచ్చు. లొకేషన్ కూడా ఇక్కడ బాగుంటుంది అనమాట, చాలామంది ఫోటో షూటింగ్ కూడా అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ సిఎస్టీ అంటే ఇంకో ముందుకు కూడా ఉంటుంది, బాగుంటుంది అవతల సైడ్ కూడా. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, ఈ బిల్డింగ్ అవతల సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి లొకేషను. సో ఇక్కడ ఇది లెఫ్ట్ అంటే స్టేషన్ ఇది అనమాట. సో ఇది చూపిస్తున్నది అంటే లోకల్ ట్రైన్ వచ్చేదనమాట. సో ఇప్పుడు అటు సైడ్ చూపిస్తున్న చెట్టు ఉంది కదా, అటు నుంచి అయితే మాత్రం సో పెద్ద ట్రైన్ వెళ్ళే ప్లాట్ఫామ్కి ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు. ఇది బస్ స్టాప్ అండి, రైట్ సైడ్ అయితే ఉంది కదా. మీరు స్టేషన్ నుంచి కొంచెం బయటికి రాగానే రైట్ సైడ్ అయితే బస్ స్టాప్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బస్సులకు కూడా వెళ్ళొచ్చు మీరు, గేట్వే ఇండియాకి దగ్గరే అనమాట. బస్కి వెళ్ళొచ్చు, లేదా ట్యాక్సీకి వెళ్ళొచ్చు, లేదా నడిచి కూడా వెళ్ళొచ్చు. మీకు ఓపిక ఉంటే కనుక నడిచి వెళ్ళొచ్చు. కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes 15 minutes అట్లా టైం పడుతుంది. సో బస్కి అయితే టికెట్ ఎంత తీసుకుంటారో మరి నాకైతే తెలియదు, నేను ఎప్పుడే వెళ్ళలేదు కదా. సో ఇక్కడైతే మాత్రం ఇంకా సిఎస్టీ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ అన్నీ మనకి ఉంటాయి, షూస్ కానీ బట్టలు కానీ అన్నీ తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి. సో ఇక్కడ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇగోండి ఇవి కార్లు కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకునేటివి. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, బట్టలు, వాచెస్, మన షూస్ అన్నీ. ఓకే, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ అట్లు కొంచెం ఇంకా ముందుకెళ్తే మాత్రము సో సిగ్నల్ వస్తుంది. అక్కడ సిగ్నల్ నుంచి మరీ రైట్కి తీసుకోవాలి ఒకవేళ నడిచి వెళ్తే కనుక. ఓకే, ట్యాక్సీకి బస్కి కానీ ఆటోకి కానీ వెళ్తే ఇంక వాడే తీసుకెళ్తాడు, మీరు రూట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. గేట్వే ఇండియా అంటే డైరెక్ట్ తీసుకెళ్తాడు. ఓకే, అండ్ ముందుకి వెళ్ళిన తర్వాత సో అక్కడ రైట్ సైడ్ అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఏదో పోస్ట్ ఆఫీస్ అనమాట, ఏదో జీపీఓ అని అంటారు, జీపీఓ. సో పోస్ట్ ఆఫీస్ దాన్ని చూపించలేమన్నమాట. సో గవర్నమెంట్ ఆఫీస్ కదా అది. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, ఇది బస్ స్టాప్. ఇక్కడ కూడా చిన్న బస్ స్టాప్ ఉంది. అంటే మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి తిరుగుతాం కదా, కొంచెం ఇక్కడ చిన్న బస్ స్టాప్ కూడా ఉంది. అక్కడే కూడా ఎక్కచ్చు, ఇక్కడ కూడా ఎక్కచ్చు అనమాట. సో మరి రాగానే లెఫ్ట్కి రాగానే మరి రైట్ సైడ్ నుంచి సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ దగ్గర రైట్ సైడ్ తీసుకోవాలి. ఇదిగోండి ఈమె కనిపించింది, ఈమె ఎవరు అంటే సో మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వేరే లొకేషన్లో వీళ్ళు రూమ్ రెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళ రూమ్లలో మేము రెంట్కి ఉండేవాళ్ళం ఒకప్పుడు. వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళు ఈ పనే చేస్తారు, నింబు ఇట్లా ఇది కుట్టేసి శనివారం మనం గుమ్మానికి తగిలేస్తారనమాట. అంటే వీళ్ళు క్యాస్ట్ వేరే అనమాట. వీళ్ళు ఒకప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు రూమ్లు.
సో ఇప్పుడు ఇక్కడ సిఎస్టీ దగ్గర ఉన్నారు, కనిపించింది, మాట్లాడాను. సో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు కనిపించింది, ఆమె గుర్తుపట్టింది. చెప్పాను మొత్తం అంతా ఇట్లా అని. సో మా మమ్మీ ఫాదర్ సో అందరి గురించి చెప్పాను, చెప్తే గుర్తుపట్టింది ఆమె. అప్పుడెప్పుడో చూశాను చిన్నప్పుడు అని మంచిగా మాట్లాడింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆఫ్టర్ 15 అంటే 15-20 సంవత్సరాల తర్వాత కనిపించింది, 2002లో అనమాట. సో అప్పుడు వీళ్ళు అక్కడ రూమ్లో రెంట్కి ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు వీళ్ళు రూమ్లలో ఉంటాం. ఎంత నెల ఈ పాప వాళ్ళ మనవరాలంట. సో రెంట్ కూడా చాలా తక్కువ ఉండే అప్పట్లో, సంవత్సరానికి 4000 అనమాట. అప్పుడు చాలా తక్కువ ఉండే 2002, 2001లో. ఇదిగోండి అయిపోయింది, వాళ్ళని మాటలిచ్చి అయితే వచ్చేసిన. సో ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి అది రైట్ సైడ్ ఏదో కనిపించింది, చూడడానికి బాగుందని చెప్పేసి వీడియో తీసేసిన. ఇట్లనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సో ఇంకొకటి కూడా వస్తుంది, ఇక్కడ ఒకటి భవనం వస్తుంది, లైబ్రరీ అనుకుంటా. సో ఈ లైబ్రరీ అయితే మన మూవీస్లో కూడా చాలా, మన తెలుగు మూవీస్లో చాలా మూవీస్లో చూశాను. నేను కూడా ఇది ఎక్కడో చూసినట్టుంది అని అనుకున్నా, కానీ వచ్చి చూస్తే ప్రేమించు మూవీలో కనిపించింది నాకు ఈ భవనమే అనుకుంటా. సో చాలా హ్యాపీగా అనిపించింది, అరే ఇది మూవీస్లో ఉందిరా ఈ బిల్డింగ్ అనుకున్నా. సో ఇది బిల్డింగ్ అనమాట, వెళ్తున్నాను అక్కడికి. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ అవి అవుతాయండి, చాలా షూటింగ్స్ అవుతాయి ఇక్కడ. మళ్ళీ దారిలో మన తెలుగు అన్నలు కనిపించారు, నేను తెలుగులో మాట్లాడుతున్నా. సో వీడియోలో మాట్లాడితే ఎక్కడ మీద అని అన్నారు, అనంతపురం అని చెప్పిన. వీళ్ళు కూడా యూట్యూబర్స్ అంట. సో యూట్యూబర్ అని అంటున్నారు, కానీ నాకు మస్తు ఇదైపోతుంది. సో నా ఛానల్ అంతా లేదు, సో ఇంకా ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్. సో అన్న వాళ్ళు అయితే మాట్లాడించారు, అన్న వాళ్ళది అంటే ఆంధ్ర అంట. సో ఊరు ఏదో చెప్పారు, కానీ నేను తొందరగా మర్చిపోయాను. అన్న వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది తెలుగు వాళ్ళు కనిపించేసరికి. ఇంకా వాళ్ళని మాట్లాడించేసి వచ్చి అన్న వాళ్ళని సో ముందుకు వచ్చేసిన. ఇదిగోండి ఈ బిల్డింగ్ వచ్చేసి దీని పేరు ఏదో అంటారు, కానీ నాకు అంత తెలియదు. సో ఇది లైబ్రరీ అనమాట, ఇందులోకి వెళ్ళొచ్చు, లోపలికి ఫ్రీనే అంట. సో అక్కడ మనకు కావాల్సిన బుక్స్ కానీ న్యూస్ పేపర్ కానీ చదవచ్చు అంట. ఇక్కడైతే చాలా షూటింగ్స్ జరుగుతాయి, కానీ నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదా, సో ఏం చూడలేకపోతున్నా. సినిమా సీరియల్స్ కానీ షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చాలా షూటింగ్ జరుగుతాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి, బిల్డింగ్ ఏదో చాలా బాగుంది, వి షేప్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక బిల్డింగ్ సేమ్ అట్లనే ఉంటుంది వి షేప్లో. అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది లొకేషన్ ఈవినింగ్ టైంలో అయితే మాత్రం. అండ్ మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ ఇట్లా షూటింగ్స్ చాలా జరుగుతాయి అన్నమాట ఇక్కడ. సో నేను ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ సో అంతా వెళ్ళడానికి టైం లేదు, నేను ఈవినింగ్ టైంలో వెళ్తున్నా కదా. సో అక్కడ గేట్వే ఇండియాకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, నేను నడిచి వెళ్ళాను కదా, దాదాపుగా 1/2 అవర్ వరకు టైం పడుతుంది అనమాట నడిచి వెళ్ళాలంటే. సో అందుకని చెప్పేసి తొందరగా జస్ట్ అట్లా చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నా. సో ఇది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక వెనకాలతో ఒక పర్సన్ అన్నాడు, యూట్యూబర్ అని అన్నాడు, కానీ మాట్లాడడానికి అంత టైం లేక హాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసినాను. సో ఇక్కడ ఇగోండి వీళ్ళు కనబడుతున్నారు, వీళ్ళు కూడా అట్లే అంటున్నారు, యూట్యూబరా అని అంటున్నారు. సో నాకైతే మస్తు ఇదైతుంది అసలు. ఇదిగోండి వాటర్ అయితే దాహం వేస్తుంది, నడుస్తున్నా కదా చాలాసేపు అనమాట. అక్కడి నుంచి దాదాపుగా నడిచి రావాలంటే అరౌండ్ 20 మినిట్స్ దాకా పడుతుంది టైము. సో అది ఇందాక చెప్పాను కదా, ట్యాక్సీ కానీ బస్కి కానీ వస్తే కనుక 5 రూపీస్లో వచ్చేస్తాం, 5-10 రూపీస్లో తక్కువగా ఉంటుంది ఛార్జ్, అంతేముండదు. నేను అప్పుడెప్పుడో 2018లో బస్కి వచ్చేసిన, అప్పుడు 5 రూపీస్ ఏం తీసుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు ఎంత మళ్ళీ తెలియదు కదా, అందుకే నేను నడిచి వస్తున్నా. సో ఇంతకుముందు కూడా నడిచి వచ్చింటి, చాలా బాగా అనిపించింది, టైంపాస్ కూడా అవుతుంది, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి సో అట్లనే మెల్లగా నడుచుకుంటూ వచ్చేసేసినాను, ఇంకా ప్లేసెస్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడికి వచ్చినా కదా, సో ఇక్కడ సిగ్నల్ వస్తుంది, మళ్ళీ భవనం నుంచి దాటి ముందుకు రాగానే ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి మరీ లెఫ్ట్కే తీసుకోవాలన్నమాట, మనం మళ్ళీ స్ట్రైట్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళరాదు, లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది రాగానే, చాలా రోజులు అవుతుంది కదా ఇటు ఈ రూట్కి రాగా, లెఫ్ట్ రైట్ అని కనిపించేసరికి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి మరీ అడిగితే లెఫ్ట్ సైడ్ అన్నారు. సో లెఫ్ట్ సైడ్ రాగానే కొంచెం అట్లా దగ్గరలోనే ఉంది, చూశాను, కనిపించేసేసింది, చూపిస్తున్నానండి, వెళ్తున్నాను. సో ఇదిగోండి సిగ్నల్ ఉందా, సిగ్నల్ నుంచి అటు రైట్ వెళ్ళరాదు, స్ట్రైట్ వెళ్ళరాదు. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే దారి వచ్చి ఉంటాం ఫుట్పాత్ మీద, అదే దారి మీదే స్ట్రైట్ ఇట్లనే లెఫ్ట్కే తిరగాలి. అటు ఇటు వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే ఇంకా లాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఇటు షార్ట్ కట్ రూట్ అనమాట ఇది, ఇప్పుడు నేను వచ్చినది లెఫ్ట్ సైడ్ ఇట్లనే వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ కూడా అడిగారు, సో 3-4 మెంబర్స్ నవ్వుకుంటూ వెళ్తున్నారు, కానీ నాకు ఎట్లనో అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం కదా ఇట్లా, అంటే ఇట్లా ఇదిగోండి ఎంట్రెన్స్ వచ్చేస్తున్నా. సో ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది, బ్యాగ్స్ కానీ మనం ఏమైనా తీసుకెళ్తే మాత్రం చెక్ చేస్తారనమాట.
సో ఇక్కడ వీళ్ళు నేను అంత క్లియర్గా తీయలేదు, వీళ్ళు పోలీస్ వాళ్ళు కదా, సో వద్దు కెమెరా అని చెప్పేసి. ఇదిగోండి వచ్చేసిన ఇదేనండి గేట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇంకాసేపు అయితే మాత్రం లైటింగ్స్ వేస్తారు, చాలా బాగుంటుంది చూడ్డానికి. సో అంటే కొంచెం ఇది వీడియో కొంచెం క్లియర్గా రాలేదు, ఏమనుకోవద్దు. అండ్ ఇదిగోండి ఫోటో షూటింగ్ ఇక్కడ చాలామంది వస్తారు. ఈరోజు ఫ్రైడే కదా, సో ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు జనాలు. సో ఒకవేళ సండే కనుక ఇట్లా వస్తే మాత్రము చాలా ఫుల్ రష్ ఉంటుంది అనమాట. అసలు కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు, చాలా ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. కొంచెం ఇదిగోండి మిలిటరీ వాళ్ళు కూడా, సో వాళ్ళు ఏదో వర్క్ వాళ్ళ డ్యూటీ ఇది చేస్తున్నారు. సో ఇది నాకు కూడా తెలీదు, అలా చేస్తున్నారు, అది వర్క్ నాకు కూడా తెలీదు. ఓకే, సో రైట్ సైడ్ ఉంది, ఇది తాజ్ హోటల్ అండి. ఇది తాజ్ హోటల్ అంటారు, దాని దగ్గరికి వెళ్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దాని దగ్గరికి వెళ్తాను. తాజ్ హోటల్ చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే. ఇదిగోండి లైటింగ్స్ వేస్తారు కదా ఇప్పుడు, ఇది ఇంకా లైటింగ్ చేంజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. కానీ సో ఒకటే వేశారు లైటింగ్, ఎందుకో మరి తెలీదు. తాజ్ హోటల్ చూడండి బాగుంది కదా, లైటింగ్ వేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఇప్పుడు చాలామంది వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఏదో డ్యూటీ. సో చాలామంది వీడియోస్, నాకైతే ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు. అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చేసరికి దాహం వేస్తుంది, వాటర్ తాగదామంటే కూడా మధ్యలో ఎక్కడ లేకుండే. సో ఇదిగోండి అది తాజ్ హోటల్. సో పక్కనది బిల్డింగ్ పేరు నాకు తెలియదు, కానీ ఈ బిల్డింగ్ పేరు నాకు తెలీదు, అదైతే తాజ్ హోటల్ అనమాట. దాని దగ్గర కూడా వెళ్తాను, వీడియో చూపిస్తాను. సో ఇది చాలా బాగుంటుంది. ఈరోజు ఎందుకో లైటింగ్స్ ఒకటే వేశారు, కానీ కలర్ఫుల్ వేసేవాళ్ళు అనమాట. ఇది దాన్ని అంటే పక్కనే అన్న చూశాడు, నవ్వుతున్నాడు, యూట్యూబర్ అని అంటున్నాడు. హాయ్ అన్న, అవునని అని చెప్పా. సో దాన్ని అంటే పక్కనే సముద్రం ఉంటుంది, సముద్రంలో ఇప్పుడు అలలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వర్షాకాలంలో వస్తే మాత్రము చాలా అలలు వస్తాయి అన్నమాట, చాలా భయంకరంగా వస్తాయి. అక్కడికి అసలు లోపలికి కూడా రానివ్వలేదు. ఇగోండి ఈ బోట్లునే చూసారా, ఈ బోట్లలో మనం అంటే ఎక్కడైనా జర్నీ చేయాలంటే కొంచెం దగ్గరలో వరకు తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మన శ్రీశైలంలో ఎట్లా తిప్పుతారు మొత్తం అటుగా. ఇవ్వండి అక్కడ ఒక బోట్ అయితే మాత్రం లైట్లు వేసారు, చాలా బాగా అనిపిస్తుంది. సో వాళ్ళు అంటే ఇటు నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అట్లా బోట్లో తీసుకెళ్తారనమాట. టికెట్ ఎంతో నాకు తెలియదు, కానీ సో నేను వెళ్ళలేదు. ఇంకా చూసిందే కదా అని చెప్పేసి ఏం కొత్తగా ఏముంటుంది అని చెప్పేసి నేను వెళ్ళలేదు. అండ్ ఇది దగ్గరలో నుంచి చూస్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చార్మినార్ ఎట్లా ఉంటుందో అట్లనే అనమాట. ఇగోండి చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే. ఈవినింగ్ టైంలో వచ్చాను కదా, అందుకని చెప్పేసి లైటింగ్స్ బాగుంటుందని నేను ఈవినింగ్ టైం వచ్చాను. సో డే టైంలో వస్తే అంత లైటింగ్స్ కానీ అంత ఏముండదు అనమాట. ఈవినింగ్ టైంలో అయితే మొత్తం రౌండ్కి లైటింగ్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఈ లొకేషన్. ఇదిగోండి ఇవి బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్లో మనం టికెట్ ఇచ్చి వెళ్ళొచ్చు అనమాట. ఎంత అది ఇందాక చెప్పాను కదా, టికెట్ ప్రైస్ నాకు తెలియదని. సో ఇక్కడ చాలామంది వస్తారు. ఈరోజు ఫ్రైడే కదా, అయినా కూడా ఎంత రష్ ఉంది అసలు. సండే ఇక్కడ ఏదో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, మొత్తం అంతా కడుతున్నారు, లేకపోతే లోపల వెళ్ళడానికి ఇస్తుంటారు అనమాట. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ మా ఫ్రెండ్ కలిసాడు. ఈయన ఇంతకుముందు నేను ఫస్ట్ టైం ముంబై వచ్చినప్పుడు ఈయన కలిసాడనమాట. సో టీసీఎస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కలిసాడు అక్కడ. సడన్గా ఈరోజు కలిసేసరికి నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది అసలు. 4 ఇయర్స్ తర్వాత అసలు కాంటాక్ట్ పర్సన్ లేదు కదా, సడన్గా చూసి గుర్తుపట్టేశాడు అతను. టీసీఎస్లో ఇంటర్వ్యూకి వచ్చినావు కదా నువ్వు 2019లో అని చెప్పేసి షాక్ అయిపోయినా అసలు నేను. ఇది అండి, ఇది తాజ్ హోటల్. ఇది నేను యువతల సైడ్కి వచ్చేసాను, తాజ్ హోటల్ దగ్గరకు వచ్చేసాను. ఇది ఉండి చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియోను. సో వీడియోలు ఎంతైతే మళ్ళీ చూడడం ఇబ్బంది అవుతుంది కదా. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది తాజ్ హోటల్. సో ఇది ఉండి ఓకేనండి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. సరేనండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.